యువర్ ఆనర్, ఇదే ఫారెవర్ క్యూర్ ఫార్మా సంబంధించిన ఎంటైర్ బ్లాక్ హిస్టరీ. అకార్డింగ్ టు ప్రోటోకాల్ అన్ని ఫార్మా కంపెనీస్కి ఒక డ్యూటీ ఉంది. ట్రయల్ అప్పుడు కంప్లీట్ డ్రగ్ రియాక్షన్ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ గవర్నమెంట్ డేటాబేస్కి ఇవ్వాలి, అంటే మెడిసిన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి. కానీ ఈ ఫారెవర్ క్యూర్ ఫార్మా పేషెంట్స్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చారు, కానీ వాళ్ళెవరూ ఈ ట్రయల్లో పార్టిసిపేట్ కూడా చేయలేదు. ఆ డీటెయిల్స్ అని ఆ డ్రగ్ని యూజ్ చేసిన పేషెంట్స్వి కాదు, అవన్నీ ఏ ఎఫెక్టివ్ అవ్వని పేషెంట్స్వి. యువర్ ఆనర్, ఈ డేటాలో ఫారెవర్ క్యూర్ ఫార్మా ట్రయల్స్లో పార్టిసిపేట్ చేసిన ఒరిజినల్ పార్టిసిపెంట్స్ అందరూ పేరు ఉంది. Lordship, silence. I said silence, Mr. Lalwani. Please continue, Dr. Prakash. పంజాబ్లో ఇలాంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ వీళ్ళని నమ్ముకునే ఆ ట్రయల్లో పార్టిసిపేట్ చేశారు, కానీ వాళ్ళెవరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు. కానీ ఈ కంపెనీ ఉందే, దీని గురించి ఎటువంటి డీటెయిల్స్ కూడా ఎంఐఐకి ఇవ్వలేదు. యువర్ ఆనర్, ఫారెవర్ క్యూర్ ఫార్మా సంబంధించిన ప్రతి మందులో సైడ్ ఎఫెక్ట్ ఉంది, అది 90% పైగా. అంటే ఏంటి అర్థం? 190 మంది బాధింపుకు గురవుతున్నారు. అలాంటి దారుణమైన ఒక డ్రగ్నే ఇప్పటి వరకు ట్రయల్ చేస్తున్నారు. ఈ స్క్రీన్ లో చూడండి, ఫారెవర్ క్యూర్ ఫార్మా చేసిన ఫస్ట్ అటెంప్ట్ ఇది. వాళ్ళ ఎఫికసీ రేట్ 40%. దీనికి అర్థం ఏంటి? దాదాపు 60% మందికి ఈ మందు పనిచేయట్లేదు, వాళ్ళని ఇంకా ఎక్కువగా రోగులుగానే మార్చింది. ఒక్క డేటా కూడా ఫారెవర్ క్యూర్ ఫార్మా ఎంఐఐకి షేర్ చేయలేదు. యువర్ ఆనర్, చిన్న పిల్లలకు కూడా కంటి చూపు పోయింది, కిడ్నీ పోయింది. అక్కడ ఉండే ఆడవాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు, పుట్టిన హ్యాండిక్యాప్ గా పుడుతున్నారు. డయాబెటీస్ వల్ల కొంతమంది బాడీ పార్ట్స్ కూడా కట్ చేసి తీసే పరిస్థితి వచ్చింది సార్. కానీ వీటన్నిటికీ కారణమైన ఫారెవర్ క్యూర్ ఫార్మా కంపెనీని ఎవరు ఒక మాట కూడా అడగలేదు సార్. యువర్ ఆనర్, ఒకవేళ మీకు ఆశిస్ తెచ్చిన ఎవిడెన్స్ మీద ఎటువంటి ఒక చిన్న అనుమానం వచ్చినా సరే, ప్లీజ్ ఒక ఎంక్వైరీకి వెంటనే ఆర్డర్ చేయండి. అప్పటికైనా నిజం బయటికి వస్తుంది, ఇవన్నీ ఎలా జరిగిందని, దేని వల్ల జరిగింది, ఎందువల్ల జరిగిందని. ఈ దేశంలో చాలా మంది చాలా వ్యాధులతో చనిపోతున్నారు, దానికి కావాల్సిన డేటా మా దగ్గర ఉంది. కానీ ఇలాంటి నకిలీ మందుల వల్ల ఎంత మంది చనిపోతున్నారని ఎటువంటి డేటా లేదు, అది ఎవరు అడగట్లేదు. ఇక్కడ ఏది అడిగినా కూడా గట్టిగా అడగాలి సార్. యువర్ ఆనర్, నేనేం మాట్లాడకుండా చావడానికన్నా నిజం మాట్లాడి చావచ్చు. అప్పుడైనా తెలిసి వస్తుంది ఈ అమాయక జనాలు చనిపోవడానికి ఎవరు కారణమని. ఈ ప్రశ్న అడిగినందువల్ల నా పని కూడా పోయింది. తప్పు చేసే ఆఫీసర్లందరినీ ఈ కోర్టులో నిలబెట్టాలి. తినేదేమో ప్రభుత్వం డబ్బులో, కానీ విశ్వాసం వాళ్ళకి చూపిస్తున్నారు. ప్రతి ఒక్క మినిస్టర్ని ప్రశ్నించండి, చిన్న తుమ్ములు వచ్చినా కూడా ట్రీట్మెంట్ కోసం వెంటనే ఫారిన్కి వెళ్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ ప్రశ్న అడగాలి. ఈ ఫార్మా కంపెనీ చేసే పెద్ద పెద్ద నేరాలని ఇప్పటి వరకు ఎందుకు మనం ఆపలేదు? దాన్ని మొదట్లోనే ఆపి ఉండొచ్చు కదా. యువర్ ఆనర్, మీ దగ్గర ప్రశ్న అడిగే అధికారం ఉంది. మీరు ప్రశ్నిస్తేనే దీనికి సమాధానం దొరుకుతుంది. ఇంకా మనం నిద్ర నుంచి మేల్కోలేదంటే ఇంకా మనల్ని ఎవరు వచ్చినా కాపాడలేరు. దీనివల్ల రాబోయే జనరేషన్ కూడా నాశనం అయిపోతుంది. నేను చెప్పాలనుకున్నది ఈ ఒక్కటి మాత్రమే సార్. Lordship, this is not another word, Mr. Lalwani. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఫారెవర్ క్యూర్ ఫార్మా యొక్క డేటా సిస్టమ్ వే. ఇందులో ఉన్నవి తప్పైతే మీ క్లయింట్ చేసింది కూడా తప్పే. ఫారెవర్ క్యూర్ ఫార్మా కంపెనీ ఈజ్ ఎ ఫ్రాడ్. ఈ కోర్టు ఇంతకు ముందు నుంచి ఎన్నో విషయాల్ని గమనిస్తూనే ఉంది. ఈ కోర్టు కన్విన్స్ అయింది